ఈ మధ్య కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో పెద్దగా ఆయనను పట్టించుకుంటలేరంట. ఈయనకు అంత అవసరమా అనేసి ఒక ఇంపార్టెంట్ అంశం వచ్చినప్పుడు దాన్ని ట్వీట్ చేసినాం. కానీ ఆ ట్వీట్కే ఎంత ఉక్కిరి బిక్కిరి అయిపోయారు సంపత్ కుమార్ గారు అంటే, ఇక హుటాహుటిన గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ నాయకులు ఐప్యాడ్లు పట్టుకుంటారు, ఇగోండి మీకోసమే తెచ్చిన ఐప్యాడ్, ఎందుకంటే ఈ ఐప్యాడ్తోనే మీ భాగవతాలన్నీ బయటపడుతున్నాయి. ఐప్యాడ్ చూడగానే మరి సంపత్ కుమార్ గారు గంత ఎందుకు భయపడుతున్నారో కానీ ఇవాళ ఈ ఐప్యాడ్ నుంచే మీ భాగవతాలన్నీ కూడా బయట తీసినాం. అగ్గి ముట్టుకుంటే మసి అయిపోతారు అనేసి, మసి కాదు వాళ్ళు అక్కడ సంపత్ కుమార్ గారిని ముట్టుకుంటే అగ్గో ఏమో తెలియదు కానీ మట్టి అయిపోతారు. ఎందుకంటే మొత్తం మట్టి దందానే, ఆయన పెయ్యి మొత్తం మట్టి దందానే, ఆ మట్టి పైసలే. నంబర్ 1 చాలా ఇంపార్టెంట్ అంశం, ఎందుకంటే ఏఐసిసి సెక్రటరీ వారి హోదా రాహుల్ గాంధీ గారికి సన్నిహితంగా వాళ్ళ టీం సభ్యులు ఏఐసి సభ్యులను వేసుకుంటారు. సో రేవంత్ రెడ్డి గారు వీరి రికమెండేషను, వీరు అట్లా ఏఐసిసి సెక్రటరీగా జాతీయ హోదాలో ఉన్నారు. అప్పుడప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నప్పుడు కూడా ఇన్ఛార్జ్గా వేస్తారు సంపత్ కుమార్ గారిని. మరి మీనాక్షి నటరాజన్ గారు సమాధానం చెప్తారా, లేదు ఏఐసిసి నాయకులు ఎవరన్నా సమాధానం చెప్తారా, లేదు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అలియాస్ హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా సమాధానం చెప్తారా? ఆర్ రేపు వారు అదే ప్రాంతానికి పర్యటన కూడా వెళ్తున్నారు కదా, మీడియా ఛానల్స్ మీద సిట్ ఎంక్వైరీ చేస్తున్నారు, మరి కరప్షన్ మీద విచారణ సిట్ ఎంక్వైరీ రేవంత్ రెడ్డి గారు రేపు ప్రకటిస్తారా? ఎందుకంటే శ్రీ భ్రమర ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు పోలీస్కి రాసిన ఫిర్యాదు ఇది. వాళ్ళ ఫిర్యాదు లేఖలోనే స్పష్టంగా సంపత్ కుమార్ గారి పేరిందులో పొందుపరుస్తూ 8 కోట్ల వసూలు అడిగిన మమ్మల్ని, వారికి వచ్చిన జాతీయ కాంట్రాక్టుకు ఆ కాంట్రాక్టర్లను 8 కోట్లు ఇవ్వాలి, ఇచ్చుకోవాలి. ఒకవైపు 300 కోట్ల డెకెన్ సిమెంట్స్ గతంలో చూసినాం, మంత్రి గారి ఇంటి ముందే రోడ్డు మీదే పంచాయతీ, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ గారి ఇంటికి పోయారు. ఏందబ్బా అనంటే డెకెన్ సిమెంట్స్ అనే ఒక పారిశ్రామికవేత్తను తుపాకీ పెట్టి 300 కోట్లు వసూలు చేసే ప్రయత్నం చేసిర్రు అని, దాని మీద ఎఫ్ఐఆర్ లేదు. ఇగోండి ఇంకొకటి అలాంటి సంఘటన, ఇందులో స్పష్టంగా పోలీస్ కంప్లైంట్ లెటర్ కూడా ఉన్నది. 8 కోట్లు సంపత్ కుమార్ గారు వారి అనుచరులతోని మారణాయుధాలతోని మమ్మల్ని ఏమంటారంటే, ఓ వీళ్ళు ట్విట్టర్లో ఆయుధాలు పెట్టినరు ఇది అది అనేసి మమ్మల్ని అన్నారు సంపత్ కుమార్ గారు. ఇది వాళ్ళ కంప్లైంట్ లెటర్లోనే. కాంగ్రెస్ వాళ్ళకు అంగ్రేజీ తెలిసి ఉంటే డేంజరస్ వెపన్స్ విచ్ కాజ్డ్ హర్ట్ అండ్ గ్రీవియస్ హర్ట్, డేంజరస్ వెపన్స్ అని ఆ పోలీస్ కంప్లైంట్లో పెట్టారు. మరి దీని మీద రేవంత్ రెడ్డి గారు సిట్ విచారణ చేస్తారా? ఇవాళ ఎవరికన్నా కాంట్రాక్ట్లు వస్తే మనం కదా దేవునికి వెళ్ళి తిరుపతికో లేకుంటే యాదాద్రికో వెళ్ళినప్పుడు హుండీలో వేసినట్టు ఫస్ట్ కాంగ్రెస్ నాయకులకు హుండీలో పైసలు వేయాలనంట. 8 కోట్లు ఫస్ట్ అక్కడ చేస్తేనే ఆ తర్వాత పనులు మొదలు పెట్టాలనంట. లేదంటే ఇక నానా బూతులు అవన్నీ కూడా మేము ఇవాళ ప్లే చేయలేము, ఎందుకంటే ఆ బూతులు మీ ఛానల్స్ కూడా వేయలేరు. వేస్తే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మీ మీద కేసులు వేస్తారు, అన్నీ బీప్లే పడతాయి. మేము అందుకే ఏమంటున్నామంటే సిట్టు విచారణను మీరు ఆదేశించండి, ఆ యొక్క అన్ని ఆడియో రికార్డింగ్స్ని ఎమ్మెల్యే గారు మొత్తం కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఎట్లా కాంట్రాక్టర్లను ఎట్లా బూతులు బెదిరింపులు ఎట్లా చేస్తున్నారో సంపత్ కుమార్ గారు, మళ్ళీ వేరెవరో కాదు సంపత్ కుమార్ గారే డైరెక్ట్గా సిట్టు విచారణను ఏర్పాటు చేయండి. ఇది ఇక్కడ తెలంగాణ యువత గమనించాలి. పాపం అందరూ ఒకవైపు అశోక్ నగర్లో దిల్సుఖ్ నగర్లో రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ క్యాలెండర్ కావాలని ధర్నాలు చేపడుతుంటే, వాళ్ళు ధర్నాలు మాకు ఉద్యోగాలు కావాలని ధర్నాలు చేస్తుంటే, రేవంత్ రెడ్డి గారేమో ఏ ఉద్యోగాలు వద్దు అని అంటున్నారు వీళ్ళు అని అంటారు. కానీ వాళ్ళ తెలంగాణ యువతకు తెలియాల్సింది ఏంటంటే, సంపత్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎక్కడికక్కడ భర్తీ అవుతున్నాయో వాటి విషయం మీద రిక్రూట్మెంట్ అయితే వెబ్సైట్లో వస్తలేదు, లేదు ఆ ప్రభుత్వ కార్యాలయాల్లో పెడతలేరు. ఫస్ట్ లిస్టు పోవాల్సింది సంపత్ కుమార్ గారి దగ్గరకు పోవాలనంట. ఆ లిస్టుని సంపత్ కుమార్ గారు టిక్ చేస్తేనే
అప్పుడు బయటికి రిలీజ్ కావాలనంట. ఆ టిక్కు పడాలంటే ఏంది? పైసలు రావాలి. ఆ టిక్కు చేయడానికి ఆ లిస్టు అధికారి ఇవ్వకపోతే ఇమీడియట్గా ట్రాన్స్ఫర్. ఇది మేము ఛాలెంజ్ చేస్తున్నాం, నిరూపిస్తాం. లిస్టు ఇవ్వకపోతే లిస్టు నాకు పంపాలే, జాబ్స్ లిస్టు నాకు పంపాలే అని హుకుం జారీ చేయడం అధికారి మీద. ఆ లిస్టు రాకపోతే ఇమీడియట్గా 2 రోజుల్లో బదిలీ. ఇది తెలంగాణ యువత గమనించాలి. ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, ఈయన మంత్రి కాదు, ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కాదు, కనీసం ఎమ్మెల్యే కూడా కాదు. మరి ఉద్యోగాల లిస్టు ఎవరు భర్తీ అయినరు, ఎవరు సెలెక్ట్ అయినరు అనేది లిస్టు ఈయన ఇంటికి ఎందుకు పోవాలి? ఇది తెలంగాణ యువత ఆలోచించాలి.